అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రజలు ఐశ్వర్యం అంతస్తులు ఇస్తే కల్వకుంట్ల కుటుంబం వారికి తిరిగి ఏమిచ్చిందని ప్రశ్నించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందశ్రీ గద్దర్ స్ఫూర్తి అన్న సీఎం కల్వకుంట్ల కుటుంబానిది ఏ జాతి ఏ నీతి అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొడతామన్నారు. ఇక కేసీఆర్ రాజకీయ జీవితాన్ని గజ్వెల్లోనే సమాధి చేస్తామని ఛాలెంజ్ చేశారు. కవి చెప్పిండు, నిజాంల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్ది నిలబడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు బోనాలు బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా. నిజామా, కాసిం రిజ్వీనా, ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది?